ఈరోజు 3 టైప్స్ ఆఫ్ స్క్వాట్స్ నేర్చుకుందాం. ఇది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి లెగ్ స్ట్రెంథనింగ్కి ఉపయోగపడతాయి. లెగ్సే కాదు, లోయర్ బ్యాక్ స్ట్రెంథనింగ్ కూడా ఉపయోగపడుతుంది. ఈ స్క్వాట్స్ వలన హిప్ మజిల్స్ ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతాయి. నీస్ అండ్ యాంకిల్స్ ఫ్లెక్సిబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఈ పర్టికులర్ స్క్వాట్స్ వలన మజిల్స్, లిగ్మెంట్స్, టెండన్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. చూద్దాం ఏ విధంగా చేస్తారు. నారో స్క్వాట్స్. నారో స్క్వాట్స్ అంటే మనము పాదాలని దగ్గరగా, పూర్తిగా దగ్గరగా కానీ 5 నుంచి 6 అంగుళాల డిస్టెన్స్లో కానీ పెట్టుకొని చేయొచ్చు. నేను ఒక 3-4 అంగుళాల డిస్టెన్స్ పెట్టుకొని చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా పెట్టుకోండి. స్లోగా కూర్చోండి, నెమ్మదిగా లేగవండి. స్లోగా కూర్చోండి, నెమ్మదిగా లేవండి. ఎంతవరకు మీరు కూర్చోగలరో అంతవరకే కూర్చోండి. స్లోగా ఈ విధంగా ఒక 10 రిపిటేషన్స్ చేయండి. నార్మల్ స్క్వాట్స్ అంటే అప్రాక్సిమేట్గా మన షోల్డర్స్ ఎంత లెంత్ ఉంటాయో అంతే లెంత్ పెట్టుకుంటాం. కుర్చీలో కూర్చున్నట్టు మనము ఈ విధంగా స్లోగా కూర్చోవాలి, నెమ్మదిగా లేగవాలి. సైడ్స్ నుంచి చూడండి. ఈ విధంగా కుర్చీలో కూర్చున్నట్టు ఈ విధంగా నెమ్మదిగా కూర్చోండి, లేకండి. ఈ విధంగా స్లోగా, స్మూత్గా ఈ విధంగా కూర్చోండి, నెమ్మదిగా లేకండి. స్లోగా కూర్చోండి, లేకండి. ఈ విధంగా 10 రిపిటేషన్స్. సూమో స్క్వాట్స్ అంటే అప్రాక్సిమేట్గా 1.5-2 feet అంటే ఈ మ్యాట్ లెంత్ నేను పెట్టుకొని చేస్తున్నాను. 1.5-2 feet డిస్టెన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మోకాళ్ళు సైడ్కి స్ట్రెచ్ అవుతాయి. ఈ విధంగా కొద్దిగా మన కాలి వేళని సైడ్స్కి జరుపుకుంటే స్మూత్గా కూర్చోవచ్చు. ఈ విధంగా నీస్ ఈ విధంగా సైడ్స్కి స్ట్రెచ్ అవుతాయి. ఈ విధంగా స్మూత్గా కూర్చోవాలి,